ఈ యొక్క దినం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్న విధానాన్ని బట్టి అందరూ మీ రెండు చేతుల పైకెత్తి, అందరమీ ప్రతి వాళ్ళమి రెండు చేతుల పైకెత్తి నామం ఉయరణుమే హల్లెలూయా 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 ఆమేన్. నిజంగా ఈ స్థలమును ప్రభు కోరుకొని ఉన్నాడు. ఆయన ఈ దినం మనతో మాట్లాడాలని, స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సహోదరి అన్నపూర్ణమ్మ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తల్లి, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని, ప్రతి హృదయం కదిలించబడాలి, ప్రతి హృదయం తెరవబడాలి, ప్రతి మనోనేత్రం తెరవబడాలని ప్రార్థన చేయ తల్లి. యేసయ్యా, యేసయ్యా, హృదయాల్లో తాగమని ప్రార్థిస్తున్నారని వాక్యం విడిచిపెట్టకుండా తండ్రి నాయన వాటిని నెమరు వేసి చెప్పబడి వాక్యం నీ చేతులు కప్పు చెప్తున్నాను రాజా. ఆయా దాసుని సిగురుసాన్ని మరుగుపరుచుకునే ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం, అందరమీ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా ఈ యొక్క దినం ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి రోజు ఇది. దేవుని సన్నిధానంలో మనం గడపడం, దేవుని సన్నిధానంలో మనం ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఇది. మనకి ఎందరికో లేనటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అందుకని భక్తుడు అంటాడు, నీ మందిరావరణంలో ఒక్క దినము గడప 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. 1000 దినముల కంటే శ్రేష్టం. నిజంగా ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట. ఇలాంటి మాటలను ప్రభు మన చేతులు పెట్టాడు. ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. మన జనాలు దైవ సన్నిధానానికి రావాలంటే కష్టం. దైవ సన్నిధానంలో 1 గంట 2 గంటలు గడపాలంటే కష్టం. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఉందంటే, దైవ మందిరానికి వస్తున్నాము అని అంటే ఆ మందిరంలో మొట్టమొదటిగా సమాధానం ఉండాలి. ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ జనాలు రారు. ఇది ప్రధానమైనటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సరే, ఏది ఏమైనప్పటికీ సమయంలో మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాం. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. చాలా దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుగులో మైక్ తీసుకోండి, ఎందుకంటే యూట్యూబ్లో క్లియర్గా వస్తుందండి వాక్యం, అందరూ వినాలి.
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని అంటున్నాడు సాలని. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. వినండి 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారములు దేవుని మందిరము, ఆ మందిరాన్ని ఎలా కట్టాడు సొలొమోను మహారాజు. దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు మరి ప్రభు వాళ్ళతో చేసిన నిబంధన ఏంటి, మరి సొలొమోను మహారాజు కూడా ఈ మందిరం మందు చేయబడు ప్రార్థనల మీద నీ చెవులు ఉండాలి ప్రభువా, అయ్యా నీ కన్నులు ఉండాలి అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు కూడా అన్నాడు, ఎప్పుడు కూడా ఈ మందిరం మీద నా కనుదృష్టి ఉంటుంది, ఈ మందిరం మందు చేయబడి ప్రార్థనల వైపు నా చెవులు ఉంటాయనే. నేను దేవుని మందిరానికి దేవుడిచ్చే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విలువ, దేవుని మందిరం పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆసక్తి. దేవుని మందిరం అంటే కట్టడమే కాదండి, ఆ మందిరంలో కూడి వచ్చే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశము, ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే దేవుని మందిరానికి వచ్చే వారికి కూడా ఒక ఉద్దేశం ఉండాలి. ఏముండాలంటే ఈ మందిరం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది, ఈ మందిరంలో మనం చేసే ప్రార్థనల మీద దేవుడు చెవియొగ్గి వింటున్నాడు అన్నటువంటి ఉద్దేశం మానవ మాతృలమైనటువంటి దేవుని మందిరంలో అడుగు పెడుతున్నటువంటి మనలో కూడా ఈ ఉద్దేశం ఉండాలి. అప్పుడే అక్కడ కార్యసాధకం అవుతుంది. కనుక దేవుని మందిరానికి ఉన్నటువంటి ఘనత, విలువ చాలా గొప్పది. ఈ మందిరాన్ని ఆలయం అని కూడా రాను రాను మరి ఆ ఉచ్చారణలో మార్పు అంతే. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గమనించండి, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తూ ఆ ఉత్తరంలో ఏం పేర్కొంటున్నాడంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అంటున్నాడు. దేనికి ఈ మాటను ఆయన ఉచ్చరిస్తున్నాడు, దేనికి రాస్తున్నాడు అని అంటే, దేవుని ఆలయానికి వచ్చే వారందరూ కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని, వారి మార్గాలను మార్చుకోవాలని, వాళ్ళ ఆలోచనలను మార్చుకోవాలని, దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాటల ద్వారా మన హృదయంలో ఒక మార్పు అనేది వస్తుందేమోనన్నటువంటి అనేక విధాలైనటువంటి ఆలోచనలతో ఇక్కడికి వస్తారు. కుటుంబ సమస్యలతో, కుటుంబంలో ఉన్నటువంటి అనేక విధాలైన భారముతో, వేదనతో, తట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్యలో దైవ సన్నిధానంలో వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారండి. ఇలాంటి సందర్భాలలో దేవుని మందిరం అన్నది అనేకులకు ఒక ఆశ్రయ దుర్గం లాంటిది, ఒక తల్లి లాంటిది. తల్లి హత్తుకుంటుంది, తల్లి కౌగిలించుకుంటుంది, తల్లి కన్నీరు తుడుస్తుంది, తల్లి ధైర్యాన్ని ఇస్తుందండి. అలాంటిది దేవుని మందిరంలో ఉన్నటువంటి మాటలు, ఆరాధన, ప్రార్థనలు అలాంటివి దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. అలాంటి మందిరాన్ని ఎవడైనను, అలాంటి ఆలయాన్ని ఎవడైనను పాడు చెయ్యాలనుకుంటే వానిని దేవుడు ఎందుకు పాడు చేస్తాడన్నది ఇప్పుడు అర్థమై ఉంటుంది. దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని పాడు చేసినటువంటి వాళ్ళని చూద్దాం. వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలను కొద్దిగా మనం చూద్దాం. కొందరు రాజుల విషయంలోనే మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయంలోకి వద్దాం. 2వ నాளாகமோ 28வது அதிகாரம் 24, 25 வசனங்கள். தி புக் ஆஃப் செகண்ட்ஸ் கிரானிக்கல்ஸ் சாப்டர் 28, 24th, 25th word. చూద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలంలో మనం చూసినట్లయితే యోధారాజు
ఈ రాజు ప్రజలకు, దేవుని బిడ్డలకు మున్మాదిరిగా ఉండవలసినటువంటి వాడు, దేవుని బిడ్డలకు మరి మార్గదర్శిగా ఉండవలసినటువంటి వాడు, తన ప్రజలను చక్కగా మరి నడిపించవలసినటువంటి వాడు, దైవీకంలోనికి నడిపించవలసినటువంటి వాడు ఈ రాజు. కానీ ఈయన ఏం చేశాడు? ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. దేవుని ప్రజలు దేవుని ఆరాధించాలి, యెహోవా దేవుని ఆరాధించాలి. కానీ యెహోవా దేవుడైనటువంటి ఆయన యొక్క మందిరాన్ని ఏం చేశాడు ఈయన? దేవుని మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఉపకరణములను, అక్కడ ఉన్నటువంటి వస్తువులను పాడు చేయించి ప్రజలను తప్పుదోవ పట్టించి విగ్రహారాధన వైపు నడిపించాడు. దేవునికి ఏదైతే కోపం కలిగించే కార్యాలు ఉంటాయో, దేవునికి కోపమును సెలరేపే కార్యాలను చేయించాడు ప్రజల చేత. ఆ అధ్యాయాన్నంతా కూడా చదివినట్లయితే చాలా బాధగా ఉంటుందండి. దేవునికి కోపం పుట్టించాడండి. 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ జరిగింది ఏంటంటే, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను అతని కార్యముల ద్వారా. దేవుని మందిరములో ఆరాధనలు జరగాలి, స్తుతిగానాలు వినబడాలి, యాజకులు కోలాహలములతో బలి అర్పణలు అర్పిస్తూ ప్రజలందరూ కూడా రావాలి, వెళ్ళాలి, ప్రభువును మహింపరచవలసినటువంటి ఆ స్థలాన్ని పాడు చేశాడండి అతను. తన యొక్క స్వార్థం కొరకు అలా చేశాడు. అసలు యోధా దేశాన్ని ఏం చేశాడు? 19వ వచనంలో చూస్తే, ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను అంటున్నాడు. అంటే దాని అర్థమేంది? జనాలలో దైవ భక్తి అనేది లేకుండా చేశాడు, జనాలలో దేవుని భయం అనేది లేకుండా చేశాడు, జనాలు తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించేటట్లు చేశాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన, యోధా రాజు అని చెప్పాను మొట్టమొదటిగా, సారీ క్షమించాలి, ఇశ్రాయేలు రాజు ఈయన చేసిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని హీనపరిచాడు. దేవుడు వారిని హీనపరిచాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఈరోజు మనం చదివేటప్పుడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును మీరు ఏమన్నాడు ఆయన? 4వ కీర్తన 2వ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు. ఈ అబద్ధమైనటువంటి వాటిని వైపు తిప్పాడు జనాలను. ప్రభు యొక్క గౌరవాన్ని అవమానముగా మార్చాడు ఇతను. దేవుని భయం అనేది లేకుండా దేవునికి ఇష్టం లేని కార్యాల వైపు నడిపించి దేవుని మందిరాన్ని పాడు చేశాడండి. చివరికి ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, అతని అంతాన్ని మనం చూద్దాం ఒకసారి. 27వ వచనం చదవండి. 28వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, అతను ఆ రాజు ఆహాజు రాజు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు అని అంటున్నాడు. ఇశ్రాయేలు రాజులు సమాధులు చేయబడే స్థలానికి అతను తీసుకొని రాబడలేదు. అతని యొక్క శవాన్ని ఎక్కడో సమాధి చేశారు. అనామత్తుగా రాజు యొక్క శవం ఏమైంది? అనామత్తుగా ఎక్కడో వేయబడింది. అందరూ సమాధి చేయబడే స్థలానికి తీసుకొని రాబడలేదు. రాజులు సమాధి చేయబడే స్థలానికి తీసుకొని రాబడలేదు. ఎంత అవమానకరం, ఎంత బాధకరం, ఎంత వేదనకరం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తాను. దేవుడు ఎందుకు నియమించాడు ఆహాజు రాజుని ఇశ్రాయేలీల మీద?
తన ప్రజలకు అండదండలుగా ఉండాలని, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఆహాజు రాజు ఒక మున్మాదిరిగా ఉండాలని, తన ప్రజలను దేవుని నుండి వారు తొలగిపోకుండా వారిని కాపాడమని దేవుడు ఆహాజు రాజును పెట్టాడు. ఆహాజు రాజు వాటన్నిటికీ విరుద్ధముగా ప్రవర్తించాడు. దేవుని యొక్క ఉద్దేశాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. దేవుని మందిరం అంటే ఆశామాష అనుకుంటున్నారు చాలామంది. ఆయన కొడుకు ఏం చేశాడో చూద్దాం. తండ్రి ఎంత ఘోరమైన పని చేశాడు, కొడుకు ఎలా చేశాడో చూద్దాం. అదే అధ్యాయంలోకి వద్దాం. 29వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు 29వ అధ్యాయంలో మొట్టమొదటగా జరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహిమ కలిగినటువంటి కార్యం మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు అతని యొక్క వయస్సు 25 సంవత్సరాలు. చూడండి, 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలాడు. కానీ అతను రాజు అయినటువంటి మొట్టమొదటి దినాన, మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినాన ఆయన ఏం చేశాడంటే, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, హల్లెలూయా హల్లెలూయా, తండ్రి ఏం చేశాడు? మూసాడు. కుమారుడు ఏం చేశాడు? దేవుని మందిరాన్ని తెరిపించాడు. పెద్దలు అంటారు, తండ్రి బాయిదో వీస్తే కొడుకు బూడి చేశాడని. ఇది ఇక్కడ ఉల్టాగా ఉంది. ఇది తండ్రి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి మూపేపిచ్చాడు. కుమారుడైతే దేవుని యొక్క దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడై దేవుని మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ మారిపోయాయి. యాజకులందరూ చెల్లాచెదరైపోయారు. పరిచారకులు లేరు అక్కడ. దేవుని పని చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే పోషించేవాళ్ళు లేరు. దేవుని మందిరం మూసివేయబడింది. కానుకలు రావడం లేదు, జనాలు రావడం లేదు. ఏం జరుగుతుంది? పాడైపోయింది మందిరం. ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా 25 ఏండ్ల వాడై పెట్టలాడుతున్నటువంటి యవన దశలో ఉన్నటువంటి హిజ్కియా లోకం వైపు చూసి పరుగులెత్తి సకల సంతోషాలను, ఆనందాలను, భోగ భాగ్యాలను అనుభవించవలసినటువంటి అధికారం, వయస్సు రెండూ ఉన్నాయి. కానీ ఆయన దేవుని వైపు చూశాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆయన మహిమ కలిగిన వాడని ఎరిగి, ఆయన భయంకరుడు అని ఎరిగి, ఆయన సమస్తమైన ఆశీర్వాదాలకు కారణభూతుడని ఎరిగి, ఆయనే దేవుడని ఎరిగి, తండ్రి మూసివేపించినటువంటి మందిరాన్ని కుమారుడు తెరిపించి బాగు చేయించి చల్లా చెదరైనటువంటి సేవకులను అందరినీ, లేవీయులను అందరినీ, యాజకులను అందరినీ, పనివారిని, పరిచారకులను వనగూర్చి, నేను మిమ్మల్ని పోషిస్తాను. దేవుని మందిరంలో ఉన్నటువంటి పనులన్నీ మీరు చేయండి. ఉపకరణములను పరిశుద్ధపరచండి, మందిరాన్ని పరిశుద్ధపరచండి, నేనున్నాను మీకు అని వారికి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చి ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు ఆ ఊరిలోనే, ఆ రాజ్యంలో. చూసారా, తండ్రి కాలంలో మందిరం పాడైపోయింది. ఆ తండ్రి రాజులు సమాధి చేయబడవలసినటువంటి స్థలంలో కూడా చేయబడలే. ఎక్కడో అనామత్తుగా అనాథ సావులాగా సమాధి చేయబడ్డాడు. కుమారుడు అది చూసి, కుమారుడు నా పరిస్థితి అలా జరగకూడదు అనుకున్నాడో ఏమో నాకు తెలియదు, నేను అలా ఉండకూడదు అనుకున్నాడో ఏమో, నిజంగా యథార్థముగా ప్రవర్తించాను అని వాక్యం ఉంది అక్కడ. దేవుని మందిరాన్ని తలుపులను తెరిపించి వాటిని బాగు చేసి, ఇంకా చూసినట్లయితే 14 దినాలలో దేవుని మందిరమును శుద్ధీకరణ చేసి చల్లా చెదరైపోయినటువంటి సేవకులను అందరినీ మీరు ప్రతిష్ఠించుకోండి అని ధైర్యపరిచి
14 దినాలలో మందిరాన్ని సరిచేసేసారండి. సేవకులు కూడా వచ్చారు, ప్రతిష్ఠించుకున్నారు. ఎప్పటిలాగా దేవుని యొక్క ధూపద్రవ్య నైవేద్యములు ప్రారంభమయ్యాయి. ఇంకంత మాత్రమే కాదు, హిజ్కియా కాలంలో ఏం జరిగింది చూసినట్లయితే 27వ వచనంలో యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. పట్టణపు అధికారులను అందరినీ సమకూర్చాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు, ఏమేం చేయాలనో చేశాడు. పాప పరిహారార్థ బలి, కోడలను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను వాటిని అన్నిటినీ కూడా సమర్పించి యాజకులకు ఆజ్ఞాపించాడు ఆయన. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల దోషం పోవాలి, మన దేశంలో ఉన్న దోషం పోవాలి, ప్రజలలో ఉన్నటువంటి దోషం పోవాలని పాప పరిహారార్థ బలి పశువులను సమకూర్చాడు. దేవుని మందిరంలో స్తుతిగానం ప్రారంభమైంది. 31వ వచనంలో చూస్తే ప్రజలు బలి ద్రవ్యములు, కృతజ్ఞతార్పణలు తీసుకొని రావడం ప్రారంభమైంది. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఈ విధంగా 35వ వచనంలో చూసినట్లయితే చూడండి, సమాధాన బలి పశువులు మరి ఇవన్నీ కూడా పానార్పణ సమృద్ధిగా ఉన్నాయి. ఈలాగు యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. 35వ వచనంలో 36వ వచనంలో దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. హల్లెలూయా హల్లెలూయా. ఆ దేశంలో సంతోషం కలిగింది ప్రజలలో. దేవుడు వారికి సిద్ధపరిచిన కార్యాలను హిజ్కియా చూశాడు. ఇదే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది. ఆయన సిద్ధపరిచింది ఆయన మందిరం. ఆయన మందిరంలో ఉన్నటువంటి కార్యాలు ఇవి. వీటిని మనం అనుసరించినట్లయితే సంతోషం అనుభవించారు, ఆనందాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి దేవుని ఆలయాన్ని పాడు చేస్తే కుమారుడు ఏం చేశాడు? బాగు చేశాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. సరే, హిజ్కియా కుమారుడు ఏం చేశాడో చూద్దాం. ఆయన చేసినటువంటి ఘనత ఏం చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. நிலைப்படுத்தி வைத்த தேசத்திலிருந்து விலகப்பட்டதை என்றும் சாலமோனோடு చూసారా? దేవునికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనష్షేను దేవుడు 12 ఏళ్ల వయసులో రాజును చేస్తే హిజ్కియా తన తండ్రి అయినటువంటి హిజ్కియా చేసిన కార్యాలను మనష్షే చూశాడో చూడలేదో నాకు తెలియదు, కానీ తన తాత చేసినటువంటి కార్యాలను చేస్తున్నాడు. తన తాత కన్నా భయంకరంగా తయారయ్యాడు ఈ కుమారుడు. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించినప్పుడు గొప్ప అద్భుతమైనటువంటి మహాశక్తితో వారిని తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటి ప్రకారం మీరు నడుచుకోండి, మీరు జాగ్రత్త పడినట్లయితే నేను మీతో ఉంటాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తే, దావీదుతోనూ తన కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చినటువంటి మాటలనన్నిటిని కూడా మనష్షే లెక్క చేయలేదండి. మనష్షే లెక్క చేయకుండా ఆ మందిరమందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపేను. ఎంత ఘోరం! జీవము కలిగినటువంటి దేవుని మందిరములో జరగవలసినటువంటి ఆరాధనకు చెయ్యవలసినటువంటి కార్యములను చేయక ఏది చేస్తే దేవునికి కోపం వస్తుందో, దేవునికి కోపం కలిగి చేసే కార్యాలను చేశాడు మనష్షే.
చూడండి, ఈ ప్రకారం మనష్షే యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై రాజు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆజ్ఞాపించి ప్రజలను అందరినీ కూడా ప్రభు సన్నిధానంలో మోకరింప చేయవలసినటువంటి రాజు విగ్రహారాధన చేయించాడు. ఎంత ఘోరం, ఎంత పాపిష్టి కార్యం ఇది! ప్రజలనే మోసపుచ్చాడు, ప్రజలను మోసపుచ్చాడు. ఇంకా చదివినట్లయితే ఆ 9వ వచనంలో చూస్తే చూడండి, మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను. ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు మనష్షే. ప్రజలు తప్పిపోవడానికి కారకుడయ్యాడు మనష్షే. ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి కారకుడయ్యాడు మనష్షే. ప్రజలనందరినీ ప్రభు వైపుకు నడిపించవలసినటువంటి మనష్షే, అనేకులకు ఆశీర్వాదానికి కారకుడిగా ఉండవలసినటువంటి మనష్షే ప్రజలు చెడిపోవడానికి కారకుడయ్యాడు. అప్పటికి ప్రభు దీర్ఘశాంతపరుడు గనుక ఆయన ఒక పని చేశాడు ప్రభు. చూడండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది, అర్థం కానటువంటి వాళ్ళందరికీ కూడా. 10వ వచనం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు సెవియొగ్గకపోయిరి. చూస్తున్నారా? రే నాయనా, మీరు చేసేది తప్పురా, నా మనస్సును మీరు బాధ పెడుతున్నారు. నేను దేనినైతే కాదన్నాను దానినే మీరు చేస్తున్నారు, ఇది తప్పు, వాటిని విడిచి నా వైపుకు మళ్ళుకోండి అనేనని దేవుడు, పరలోకమున్నటువంటి దేవుడే, పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజల మీద కోపపడలేక విసర్జించలేక వాళ్ళని వారికి వర్తమానములు పంపిస్తుంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారంట వాళ్ళు? వారు చెయ్యొగ్గకపోయిరి. ఎంత గర్వం, ఎంత అహంకారం! వాళ్ళు లెక్క చేయలేదు. ప్రభు తన సేవకుల ద్వారా వర్తమానం పంపిస్తూ, తన సేవకుల ద్వారా హెచ్చరిస్తూ, తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా మనష్షేను తన ప్రజలను హెచ్చరిస్తున్నప్పటికీ వారు లెక్క చేయలేదండి, చెవి యొగ్గలేదండి. దైవజనులు చెప్తున్నారు, అయ్యా మీరు చేసేది తప్పు, పాపం, మీరు వెళ్ళు మార్గాలు సరికాదు, నువ్వు దేవుని మందిరంలో నిలిపినటువంటి విగ్రహం సరికాదు, మీరు చేసేది తప్పు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయలా. ఎందుకు చేయలేంటే రాజే మాకు చెప్తున్నాడు, మావాడే మాకు చెప్తున్నారు, మీరేంది, మేం కానుకలు తెస్తే మీరు తిని బ్రతికేవాళ్ళు, మేం కానుకలు ఇస్తే మేము ధాన్యం తెస్తే తిని బ్రతికేవాళ్ళు, మీరు చెప్తే మేము వినాలనా? యాజకులైనటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు దేవుడు చెప్పాడని మళ్ళీ ఇంకో చోటకు పోతారు. మా రాజు మేమేం చెప్తే అదే, మాకేం చెప్తే అదే మేము చేసేది. ఓకే, చివరికి ఏం జరిగింది కింద చదువుకుంటారా అండి? కాబట్టి అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని దేంతో బంధించారు? గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఇది ప్రతిఫలం. ప్రభు తన సేవకుల ద్వారా హెచ్చరించేటప్పుడు, ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచారకుల ద్వారా హెచ్చరించేటప్పుడు చెవియొగ్గకపోతే,
లెక్క చేయకపోతే, దేవుని మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావని హెచ్చరించేటప్పుడు, నువ్వు దేవుని బిడ్డలను పాడు చేస్తున్నావని హెచ్చరించేటప్పుడు, నువ్వు దేవుని బిడ్డలకి తప్పైనటువంటి ఆలోచనలు చెప్తున్నావు, ఇది తప్పని హెచ్చరించేటప్పుడు, తప్పుడు మార్గాలలో నడిపించే వాళ్ళని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించేటప్పుడు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, దేవుని మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడి దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుని యొక్క మాటకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని ఎరగనటువంటి వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించేటప్పుడు, చెవి యొగ్గనప్పుడు, చెప్పిన మాట విననప్పుడు నువ్వు తప్పించుకొని పోలేకుండానట్లుగా శత్రువులకు నిన్ను అప్పచెప్తాడు ఆయన. నేను చెప్పలా ఈ మాట, అందరూ తలలు వంచి బైబిల్ చూడండి, ఆ వాక్యాన్ని చూడండి. నేను చెప్పలా, భూషణ పాస్టర్ చెప్తున్నాడని చెప్పి బాధపడొద్దండి. అందరూ చూడండి. ఈ 11వ వచనంలో మనస్సే తప్పించుకొని పోకుండా, తప్పించుకోలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను ఆడకపోతే నేను విడుదల పొందుతాను, నేను ఏడకపోతే విడుదల పొందుతాను, ఆడ మొక్కుబళ్ళు చెల్లిస్తే విడుదల పొందుతాను, ఏడ మొక్కుబళ్ళు భూషణ పాస్ దగ్గరికి పోతే విడుదల పొందుతాను. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు తప్పించుకోలేవు. ఎందుకు తప్పించుకోలేవు అంటే నువ్వు దేవుని యొక్క మాటలకే వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళు, ప్రభు ఎంత హెచ్చరించినను లోబడినటువంటి వాళ్ళు తప్పించుకొని పోకుండానట్లుగా బంధించబడతారు. నేను చెప్పలా ఈ మాట, ప్లీజ్ దయచేసి భూషణ పాషణ పొరపాటు కనుకోవద్దు. వాక్యాన్ని చూడండి. నువ్వు తప్పించుకొని పోలేవు. మంత్రాలు తంత్రాలతో బాగుపడాలనుకుంటావేమో. నువ్వు దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి నీ రాబడి నువ్వు ఎక్కడికో తీసుకుని వెళ్ళి నువ్వు చెల్లించినంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడలేవు. ఏంది సార్ మీరు చెప్పే మాట? ఇక్కడ వాక్యం వింటున్నావు నువ్వు, ఇక్కడ ఆత్మీయ ఆహారాన్ని అనుభవిస్తున్నావు నువ్వు, ఇక్కడ దైవజనుడు నీ కొరకు రాత్రింబవళ్ళు నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి దైవజనుణ్ణి, నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు ఏర్పాటు చేసిన దైవజనుణ్ణి, నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయటానికి ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ ఒక్కడికి నువ్వు వ్యతిరేకంగా మారినప్పుడు, ఆ ఒక్కడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడేటప్పుడు, ఆ ఒక్కడికి చెందవలసిన కానుకలు నువ్వు ఎక్కడ చెల్లించేటప్పుడు నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు తప్పించుకోలేవు. వాక్యాన్ని మళ్ళా చూడండి సందేహంగా ఉంటే. ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తాను. మనస్సే దేవుని మందిరాన్ని పాడు చేయటం కాక తన ప్రజలను కూడా మోసపుచ్చాడు తన మాటలతో. ఇదే నేను పోయిన వారం అన్నా, నీ మాటలు విని ఎంతోమంది మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, నీ మాటలు విని ఎగ్గొట్టేవాళ్ళు కూడా ఉన్నారని నేను ఎందుకన్నానంటే నీ మాటకు ఒక పవర్ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఈ మాట, నీ నోటిలో నుండి వచ్చే ఒక్కొక్క మాటకు దేవుడు పవర్ ఇచ్చాడు. ఆ మాటను నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ఇంకొకళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేలాగుందా నీ మాట? వాళ్ళను ప్రభు వైపు నడిపించేలాగుందా? వాళ్ళను ఆత్మీయంగా నడిపించేలాగుందా నీ మాట? మనస్సే దేవుని మందిరాన్ని పాడు చేశాడు, అయిపోయాడు. ఇప్పుడు శత్రు రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు, అష్షూరు రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు, గొలుసులతో బంధించి. ఎంత అవమానకరం కదా! ఇక్కడ బాగా బ్రతికి, బ్రహ్మాండంగా బ్రతికి, ఎంతో గౌరవంగా ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బ్రతికి, ఏదో ఒక పొరపాట్లో ఒక తప్పులో చిక్కినప్పుడు, చట్టానికి చిక్కినప్పుడు, వాళ్ళు నడి బజారులో సంకెళ్ళేసి తీసుకొని వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఒక్కసారి అది అనుకొని చూడండి. ఆ వ్యక్తి సంకెళ్ళు వేయబడిన వాడై పోలీసుల చేత తీసుకొని పోయేటప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి.
ప్రియమైన దేవుని బిడ్డల, ఎవడైనా నువ్వు దేవుని మందిరమును పాడు చేసినట్లయితే నేను వాడిని పాడు చేస్తాను, అందులో సందేహమే లే. ఈ వాక్యం ఓరకు చదివి వదిలిపెడతారు కదా, దాంట్లో ఉన్నటువంటి మర్మం ఇది. నిజంగా మా సోదరి మాణిక్యమ్మ కానీ వరలక్ష్మి కానీ అంటారు, సార్ నిజంగా ఈ మాటలో ఇంత ఉందా అని. నేను ఇంత అంది, ఇంకా ఎంతో ఉంటుంది, మన జ్ఞానానికి అందదు. అసలు ఇది భూలోక సంబంధమైనటువంటి మందిరం, మనుషులతో కట్టబడినటువంటి మందిరం. ఈ మందిరానికే దేవుడు అంత ప్రాధాన్యతనిస్తున్నాడు. ఈ మందిరంలో పనిచేసే యాజకుడు ఎలా ఉండాలి? నేను కూడా సరే నా ఆదాయం కొరకు నీ దగ్గరకు వచ్చి తీయట మాటలు చెప్పి నిన్ను పొగిడి, నిన్ను నవ్వించి, నిన్ను హెచ్చించి ఈ పనులు కానీ చేస్తుంటే నేను సేవకుడిని కాదు. నిజంగా నిజమైన ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడంటే నీ ఆశీర్వాదం కొరకు, నీ మేలు కొరకు దేవుని వాక్యానుసారంగా ప్రేమతో హెచ్చరిస్తాడు, మీ కొరకు ప్రార్థన చేస్తాడు, మీతో ప్రేమతో ఉంటాడు, మీ దగ్గర ఏదే ఆశించడు. ఇది కానీ దీన్ని చాలామంది గ్రహించరు, దీన్ని చాలామంది గ్రహించరు. నేను మీ ఆత్మీయ తండ్రిని, నీ కొరకే ప్రభు నన్ను ఎక్కడ పెట్టాడు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు. ఎంత ఓపెన్గా నేను చెప్తున్నాను, నేను ఇంకెక్కడి నుంచి నేను చెప్పేది. నీ కొరకు, నీ బిడ్డల కొరకే నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు. నా ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకోవాలి, మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రభు కొరకు సంపాదించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది. సరే, ఇప్పుడు నువ్వెవరో చూద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్కళ్ళు నువ్వెవరో చూద్దాం, నేనెవరో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు ఎడిన 1వ నిరుపం 3వ అధికారం 16వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరంట? మీరన్న దగ్గర నేను అని పెట్టి చదువుకోండి. నేను దేవుని ఆలయమై ఉన్నాననియు, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడని నేను ఎరుగునా? అలా చదువుకోండి తెలుగు బైబిల్లో ఉన్నటువంటి వాడు. నాలో నేను దేవుని ఆలయమై ఉన్నాననియు, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడనియు నేను ఎరుగునా? ఎరుగుదువా, ఎరగవా? ఎరిగావా లేదా? ఇంకా నీకు నాకు ఇస్తున్న ఒక గొప్ప డిగ్రీ, గొప్ప మహిమ ఏందంటే నీవు దేవుని ఆలయమై ఉన్నావు, నీలో దేవుని ఆత్మ, నా ఆత్మ నివసించుచున్నాడు. తరువాత 3వదిగా దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరు? ఇప్పుడు రా, లైన్కి రా. ఇప్పుడు డిసైడ్ చెయ్యి, నువ్వెవరివి చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. నాయనా నువ్వెవరివి? వాక్యం వింటున్నావా? ఇర్మియా, ప్రైజ్ లార్డ్. ఎంతసేపు నేను నిన్ను చూడలా. నువ్వెవరివి చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, ధైర్యంగా చెప్పచ్చమ్మా. ఎవరు నువ్వు? ఎవరివి? నాకు వినపడలా. నాకు బండ శివుడు. చెప్పండి ఇప్పుడు ఎవరు? ఆ మాట చెప్పండి. ఎవరు? దేవుని ఆలయం. రమణమ్మ ఎవరు? గట్టిగా చెప్పాలా. కుడి చెయ్యి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి. నేను దేవుని ఆలయము, పరిశుద్ధమైన ఆలయము, బజార్లలో తగువేయును. నేల పంపుల దగ్గర జగడాలేను, పక్కనోళ్ళు బిందులు తన్నను. చస్తారెట్టాటి పనులు కానీ చేశారంటే సంవత్సరం చివరి దినాలలో ఉన్నాం. ఎందుకని సార్ ఇంతలా మాట అన్నావు? ఏం సార్
అని మీకు కోపం రావచ్చు. నువ్వెవరివి? నువ్వు దేవుని ఆలయం. ఎవరివి? నువ్వు పరిశుద్ధమైనటువంటి ఆలయానివి. నీ వాళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు, నీ బంధువులకు నీకు తెలియకపోవచ్చు, నీ విలువేందో తెలియకపోవచ్చు. పరలోకమందున్నటువంటి మహిమ కలిగినటువంటి తండ్రి, ఆది యందు భూమి ఆకాశములను సృజించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నువ్వు నా ఆలయం అంటున్నాడు. చెప్పు దేవునికి స్తోత్రం. చేతులు చెప్పు దేవునికి స్తోత్రం. ఎంతకాలం నిన్నెవరు దూషించారు, ఎంతకాలం నిన్నెవరు దూరం చేశారు, ఎంతకాలం నువ్వు ఎవరెవరు మాటలని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతికావో, ఎంతకాలం నువ్వు ఎవరెవరు మాటలని దేవుని సేవకుడికి వ్యతిరేకంగా ఉన్నావో, ఈరోజు అవన్నీ కూడా సమాధి చెయ్యి. ఎక్కడ చేద్దాం సమాధి? ఏ సుడిగాడైతే బాగుంటుంది చెప్పండి? తిరువికా నగర్ సుడిగాడైతే బాగుంటుందా? కీల్పాక్ సుడిగాడైతే బాగుంటుందా? ఈ గబ్బు కార్యాలు సరైన స్థలంలో సమాధి చేయాలంటే తిరువికా నగర్ సమాధి. ఎక్కడ చేద్దాం? అంత దూరం మనం పోలేం, కానీ ఏడనే చేద్దాం సమాధి ఈ కార్యాలన్నిటినీ. ఈ రోజు నుంచి నువ్వెవరివి? నీలో ఎవరున్నారు? సైతాన్ అంటాడు, నిన్ననే కదా నువ్వు తగు వేసి ఇచ్చింది, పాస్టర్ మాటలకి ఆమె వచ్చిందిలే పక్కనుండి కదా. ఇప్పుడు కూడా గుడికి వచ్చేటప్పుడు కూడా వాడిని తిట్టు వస్తువే, నువ్వెట్ట దేవుని బిడ్డవి అవుతావు? బండోడు నీకు ఎదురుగా వచ్చేటప్పుడు వాడిని తిట్టుకుంటా వస్తువే, మిడి మాలపోడు ఇట్ట దాల్తా వస్తాడు, పోరనుకుంటా వస్తువే, నువ్వెట్ట దేవుని బిడ్డవి అవుతావు కదా. ఇది సైతాను ప్రేరేపణలు. ఇప్పుడు ఇంత వివరంగా నేను చెప్తున్నానంటే వీటిని మీరు ఆలోచన చేయండి. అయితే దేవుని ఆత్మ ఏమంటాడంటే, నువ్వు నా బిడ్డవి, వాటిని అన్నిటిని సమాధి చెయ్యి. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నువ్వు నా బిడ్డవి, నేను నీకు సొంతం, నువ్వు నాకు సొంతం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీరు వచ్చిన కాడి నుంచి ఇంటానే ఉండా నా నోరేమో మూతబట్టం లేదు, నేనేం చేయలేకపోతున్నా సార్, నన్ను సెలరేపుతుండ్రు సార్, నా నోటికి ఎట్ట మూత వేసుకోవాలన్నా నా వల్ల కాలా సార్, ఇక్కడ వాక్యం వెంటుండి సాయంత్రానికి పోయినా వల్ల కాలా సార్, నాకు విడుదలే లేదు సార్, దీనికి ఎట్ట సార్ మార్గం? ఎక్కడో కాదు, ఇప్పుడే నీకు సమాధానం వస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3:17 చదవండి. ఆత్మ ఎవరో కాదు, ప్రభువే ఆ ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వాతంత్రం, విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం, విడుదల. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైపోతావు. కొందరు ఉంటారు మహానుభావులు, అయ్యలు అమ్మలు కొందరు ఉంటారు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అన్నీ చెప్తుంటారు. సరే అయ్యా, నీకు అన్నీ తెలుసు కదా, రా గుడికి రా, నీకు తెలిసిన వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పండి. అట్ట కదలరు, ఆ ఇల్లు వదిలిపెట్టి బయటికి రారు, ఆ వాకిలు వదిలిపెట్టి బయటికి రారు. ఇది రియల్గా నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఖురాన్ తెలుసు, ఖురాన్లో ఏముందో తెలుసు, భగవద్గీత తెలుసు, బైబిల్ తెలుసు, బుద్ధిజం తెలుసు, ఈ గ్రంథాలన్నీ బాగా చదివినటువంటి వాడు. మన వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని మరి దాన్ని వ్యాఖ్యానం చేస్తాడు. ఎలా దాన్ని ఏంటి, అసలు మనం చెప్పింది తప్ప రైటా ఏందనేది అంత చెప్తాడు. ఒకసారి ఆ బ్రదర్తో నేను మాట్లాడేటప్పుడు, అయితే ఆ బ్రదర్ మంచి స్టేటస్లో ఉన్నాడండి, మంచి స్టేటస్, మంచి స్థానం, మంచి గవర్నమెంట్ వర్కర్ అతను. ఒకసారి నేను అన్నాను, బ్రదర్ దేవుడు మీకు ఎంత తాళంతలు ఇచ్చాడు, ఇంతగా బాగా మాట్లాడుతున్నారు, నాకు కూడా వినాలనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే, ఎందుకు మీరు మందిరానికి రారు అని అంటే, దానికి టైం ఉందలేదు సార్, దానికి టైం ఉందలేదు సార్ అని నేను చెప్పాను.
నీ బ్రతుకు నిజంగా మారితే నువ్వు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తావు. యేసు ప్రభు నిజంగా నువ్వు అంగీకరిస్తే నువ్వు ఇంట్లో ఉండవు బ్రదర్. అవి తెలుసుకోవాలని నువ్వు చదివినోడివే కానీ నువ్వు దైవికంగా ఇవన్నీ తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం నీలో లేదు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి స్థానంలో పెట్టాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. రక్షణ లేదు నీకు. రక్షింపబడు బ్రదర్. మళ్ళీ అన్నాడు రక్షణ అంటే అంద సార్ అని. ఇన్ని చదివినోడు నీకు అది కూడా తెలుసు అని చెప్పేసి గమ్మున వచ్చాను. కానీ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ఈరోజు భయంకరమైన దానికి గురైపోయాడు. కుక్క కన్నా హీనమైనటువంటి బ్రతుకు. ఎందుకు? నాకు అయి తెలుసు, నాకు ఈ తెలుసు అని అంటారు చాలామంది. కొందరు అంటారు సత్యం అంటే ఏందో తెలుసా అంటారు, సత్యం అంటే ఏందో తెలుసా అంటారు. ఈ చిన్న క్వశ్చన్కి పోయి దీన్ని ఏందో పెద్ద చిదంబరం మంత్రం లాగా చెప్తుంటారు సత్యం అంటే ఏందనేది. సత్యం అంటే ఏంది? ఒకే మాటలో చెప్తానేనండి. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను అన్నాడు. ఒకే మాట. ఆయనే సత్యం, ఆయన జీవితమే సత్యం, ఆయన బోధలే సత్యం. దాని ప్రకారం బ్రతికేది నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడలలో బ్రతికేది నేర్చుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క ఆత్మ నీలో గనుకుంటే నిజంగా నీలో ఎంతో మార్పు వస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తాడు నీకు. నువ్వు మాట్లాడేది పొరపాటు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు, నువ్వు పాడైపోతున్నావు. ఆల్రెడీ నువ్వు పాడైపోయి ఇంకొకళ్ళని పాడు చేస్తున్నావు. నీకే నెమ్మది లేదు, నీకే సమాధానం లేదు. కనుక నా బిడ్డ, నువ్వు నా ఆలయానివి. నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను. నీ ఆలయంలోనికి, నీ హృదయం అనే ఆలయంలోనికి నువ్వు నన్ను పిలిస్తే నేను వస్తాను. పిలుస్తావా ఈరోజు? నిజంగా నిజమైన సమాధానం నువ్వు పొందాలనుకుంటే, నిజమైన నెమ్మది నువ్వు పొందాలనుకుంటే, నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు చూడాలనుకుంటే, నీ కుటుంబంలో ఎన్నో ఉండొచ్చు, నీ సమస్యలు ఎన్నో ఉండొచ్చు, నీ అవసరతలు ఎన్నో ఉండొచ్చు. రా ప్రభువా నా హృదయంలోనికి. యేసయ్యా, ఈ మందిరాన్ని నేను పాడు చేశానయ్యా, నేనే నీ మందిరాన్ని, కానీ మందిరాన్ని నేను పాడు చేశాను. సమస్తమైనటువంటి చెడు కార్యాలతో నింపానయ్యా, సమస్తమైన అసూయ, పగ, ద్వేషాలతో నింపానయ్యా, సమస్తమైన గర్వం, అహంకారంతో నింపానయ్యా. ఈ మందిరాన్ని పాడైపోయాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. నా హృదయంలోనికి రా ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు నాయన అని నువ్వు అడిగేటప్పుడు ప్రభు సంతోషంగా నీలోకి వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? ఆ మందిరం పాడైపోయింది వాస్తవమే, కానీ ఆ మందిరం ఎవరికి సొంతం? ఎవరికి సొంతం? నువ్వెవరికి సొంతం? నువ్వెవరికి సొంతం? యేసయ్యకు సొంతం. ఆయన నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం ఇచ్చాడు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు నీ కొరకు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. సజీవుడిగా ఉన్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అంటున్నాడు ఆయన. ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఆయన నీ హృదయంలోనికి చేర్చుకో. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే ఏమవుద్ది? ఏమవుద్ది? నీ నోటి మాటతోనైనా సరే ఎవరికి దైవజనుని గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, దేవుని మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఆల్రెడీ పాడైపోయి ఉన్నావు, ఇంకొకళ్ళని నువ్వు పాడు చేస్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు అలా ఉండకూడదు. యేసయ్యకి నువ్వు సొంతం, యేసయ్య నీలో ఉంటాడు. అందరూ లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన చేసుకోబోయే ముందుగా ఒక పాట పాడు, చుండగా కానుకలు ఎత్తబడతాయి. అందరూ లేచి నిలబడదాం. నాయన పరిశుద్ర జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు నాయన. ఈ దినం ప్రభువా, మీరు మొత్తం మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రులు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన, నీ ఆలయాన్ని పాడు చేస్తే ప్రభు నాయన, అయ్యా మమ్మల్ని మీరు పాడు చేస్తామన్నారు ప్రభు నాయన. దాన్ని మేము గ్రహించాలి.
ఇది మొదలుకొని ప్రభు నాయన అయ్యా ఇదిగో ప్రభు నాయన మా జీవితాలలో ప్రభు నాయన మా బ్రతుకు దినమన్నీ కూడా ప్రభు నాయన నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. ప్రతి కుటుంబాలలో మీరు ఉన్నందుకే నీకు వందనాలయ్యా. ఈ 11 మాసాలు ప్రభు నాయన మమ్మల్ని మా బిడ్డలను ప్రభు నాయన నువ్వు కాచి కాపాడిన నీ అమూల్యమైన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభు నాయన యానివర్సరీ కార్యక్రమంలో ప్రభు నాయన అయ్యా నీ బిడ్డలందరూ ప్రయాసపడిన ప్రయాసానికి ప్రభు నాయన తగిన ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభు. నీకు వందనాలయ్యా. ప్రత్యేకంగా ప్రభు నాయన అయ్యా హాస్పిటల్ ఉంటున్న ప్రభు నాయన ఆరోగ్యం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. అయ్యా ఆయనకి మంచి ఆరోగ్యం మీరు కలుగు చేయండి ప్రభు నాయన. పెరియనగర్ హాస్పిటల్ ఉంటున్న ప్రభు నాయన యేసుప్రభు కుమారుని బట్టి ప్రార్థిస్తున్నా. ఇదిగో మాణిక్యం సిస్టర్ యొక్క ప్రభు మనవని బట్టి ప్రార్థిస్తున్నా రాజా. సురేష్ రాధా కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. బిడ్డలందరికీ ప్రభు నాయన నూతనమైన స్వస్థత మీరు కలుగు చేయండి ప్రభు. నీకు వందనాలు రాజా. అదే రీతిగా ప్రభు నాయన ఇదిగో ప్రభు నాయన కానుకల్ని ప్రభు నాయన నీ రాజ్య ప్రభు నాయన పరిచర్యకై ప్రభు నాయన మీరు వాడుకోండి ప్రభు నాయన. నీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నీ నామం పరిశుద్ధపరచుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు ఇప్పుడు భూలోకమందు అలాగే నెరవేరును గాక. నీకు వేండి అనుదినవలె మాకు దయచేయము. నీ కర్తని పరిష్కరించుకోలేక మాను క్షమించు. మా శోధలేకతే దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం నీ సత్యవేదము ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నటువంటి యేసు క్రీస్తు కృప, భయపడకుము నేను నీకు తోడయ్యున్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ ఈ దినం వాక్యం విని వాక్యానికి అనుగుణంగా బ్రతకాలి, నేను నా దేవుని మందిరముగా దేవుని ఆలయంగా నేను ఉండాలి అని తీర్మానించుకున్న ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున సమస్తమైన మన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరు. ఆమేన్. ఆమేన్. అలాగనే ఉండండి, ఎవరు కదిలాడుందు. ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. ఎంతమంది ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు కానుక కుటుంబ పరిస్థితులను బట్టి కానుకను చెల్లించలేకపోయారు? సంవత్సరం అయిపోకముందు మీ కష్టార్జితాలలో దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దేవునికి మందిరానికి నిలబడిన కానుకను చెల్లించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, చెయ్యించుకోండి, సంతోషంగా నిదానంగా బయలుదేరండి.